హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 40. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలుతాయి. మూసుకొని కొద్దిసేపు సైలెంట్గా ఉండు అని సీరియస్గా చెప్పేసరికి అమ్మో, బావకి కోపం వచ్చినట్టుంది. సైలెంట్గా ఉండటమే బెటర్ అనుకుంటుంది వేద. గప్చుప్గా నిలబడి ఇంకా ఎంతసేపు అయ్యాను గారు, కళ్ళకి గంతలు కొట్టావు, చిరాగ్గా ఉంది అంటుంటే కొద్దిసేపు వెయిట్ చేస్తే ఈ చిరాకు ప్లేస్లో థ్రిల్ వస్తుంది. 2 నిమిషాలు ఓపిక్గా ఉండు అని చెప్పినట్టుగా 2 నిమిషాల తర్వాత ట్రైన్ ఆగుతుంది. జాగ్రత్తగా వేదాని ట్రైన్ దింపి వేద కళ్ళకి గంతలు తీసేసి ఓపెన్ యువర్ ఐస్ శ్రీ, వెల్కమ్ టు జుంగ్ రాజోక్, దిస్ ఈజ్ ఏ టాప్ ఆఫ్ యూరప్. ఈ ప్రపంచంలో మనమందరికంటే ఎత్తులో ఉన్నాం అని చెప్తాడు. మనం ఇప్పుడు భూమి మీద లేము, ఆకాశానికి దగ్గరగా ఉన్నాం అని చెప్తాడు రుద్ర. వేద కళ్ళు పెద్దగా చేసి చూస్తుంది. తన ఫేస్ ఆనందానికి ఆశ్చర్యానికి మధ్యలో వెలిగిపోతుంది. వావ్ వావ్, సూపర్, అసలు మాటలు కూడా రావటం లేదు నాకు. నిజంగానే ఏదో భూతుల స్వర్గానికి వెళ్ళినట్టుంది. ఇది నిజంగా కలలా ఉంది. ఇంత అందమైన చోటు కూడా ఉంటుందని నేను ఊహించలేదు. ప్రపంచం ఇంత అందంగా ఉంటుందా? తన చుట్టూ మంచు కొండలు, పర్వతాలు, తన పాదాల కింద తేలి ఆడుతున్న మేఘాలు. ఇది కల్లో నిజమో కూడా అర్థం కావటం లేదు నాకు అంటూ కప్పల నోరు తెరిచి చూస్తుంటే రుద్ర వేద చేయి తీసుకుని గట్టిగా గిల్లేస్తాడు. ఆ అంటూ అరిచి, ఎందుకు గిల్లారు? నువ్వే కదా నిజమో కాదో తెలియటం లేదు అన్నావు, అందుకే. ఇప్పుడు అర్థమైందా ఇది నిజమని అంటూ రుద్ర కళ్ళెగరేస్తుంటే వేద మూతి ముడుచుకొని, దానికోసం గిల్లుతారా అంటూ రుద్రాన్ని కూడా గిల్లేసి చిన్నపిల్లల ముందుకి పరిగెత్తుతూ ఆ ఐస్లోకి వెళ్ళి దానితో ఆడుతుంటే అపురూపంగా చూస్తూ, పద, ముందు ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి అంటూ వేదాన్ని తీసుకుని వెళ్తాడు రుద్ర. వేదాన్ని తీసుకుని ఐస్ ప్యాలెస్ వెళ్తాడు. అక్కడ మొత్తం మంచు గోడలుంటాయి. వాటి మధ్యలో నుండి వెళ్ళాలి. అక్కడ ఐస్తో చేసిన శిల్పాలుంటాయి. శ్రీ, ఇవి నీకు తెలుసా? ఇవి కొన్ని వందల ఏళ్ల నుండి ఇలాగే కరగకుండా ఉన్నాయి అని వేదాకి చూపిస్తుంటే వాటిని చిన్నగా తాకి చూస్తుంది. చల్లగా ఉండటంతో చెయ్యి వెనక్కి తీసుకుని ముందుకు నడుస్తుంది. ఒక దగ్గర అందరూ ఐస్తో నచ్చిన బొమ్మలు చేస్తుంటే అక్కడికి వెళ్తారు. రుద్ర కూడా ఐస్ తీసుకుని ఓపికగా ఒక అమ్మాయి బొమ్మ తయారు చేస్తుంటే వేద నిలబడి చూస్తూ, అది నేనే కదా బావా, నాకు తెలుసు, ఎంత ఓపికగా చేస్తున్నావు అనుకుంటుంది. చలికి ఐస్ వల్ల రుద్ర చేతులు మొత్తం ఎర్రగా ఫ్రీజ్ అయినట్టు అయిపోయింది. అయినా కూడా వదలకుండా కష్టంగా ఉన్న ఇష్టంగా రెడీ చేసి, శ్రీ, దిస్ ఈజ్ ఫర్ యూ అంటూ మోకాళ్ళ మీద కూర్చొని వేదకు అందిస్తాడు. ప్రేమగా తీసుకొని థ్యాంక్స్ అంటూ దాన్ని తడుముతూ, ఇది ఇలాగే ఉండాలి, కరిగిపోతుందేమో అంటుంది వేద. అలా ఎలా కరగనిస్తాను, వెయిట్, ఇక్కడే ఉండు, అక్కడ వీటి కోసం బాక్స్ ఉంటాయి, అందులో పెడితే కరగవు అని తేవటానికి వెళ్తాడు. రుద్ర వెళ్ళగానే వేద కూడా ఐస్ తీసుకొని అదే బొమ్మకి అటాచ్గా అబ్బాయి బొమ్మ తయారు చేస్తుంది. జంటగా ఉన్న అందమైన ఐస్ బొమ్మ రెడీ అవుతుంది. నన్ను తయారు చేశావు, మరి నా పక్కన నువ్వు లేకపోతే ఎలా? అందుకే ఇలా తయారు చేశాను, ఇప్పుడు పర్ఫెక్ట్ అనుకుంటుంది. రుద్ర అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, చాలా బాగా చేశావు, ఇప్పుడు ఇది ఇంకా అందంగా ఉంది అని దానికి ముద్దు పెట్టుకొని ఆ బాక్స్లో పెట్టేస్తాడు. అలా ఇంకా ముందుకు వెళ్తూ అతి ఎత్తైన వ్యూ పాయింట్కి తీసుకువెళ్ళి చుట్టూ ఉన్న ఆల్ప్స్ పర్వతాలని చూపిస్తాడు. సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న స్పింక్స్ అబ్జర్వేటరీ డెక్ మీద నిలబడి ఉంటారు వాళ్ళు. చుట్టూ తెల్లని మంచు పర్వతాలు మెరుస్తుంటాయి. గాలి హోరుగా వీస్తున్న వారి మధ్య ఒక నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. వేద అదంతా ఒక అద్భుతంలాగా చూస్తుంటే వేదాన్ని వెనుక నుండి లైట్గా హక్ చేసుకుని, నీ పాదాల కింద ఉన్నవి మేఘాలు, పైన ఉన్నది ఆకాశం, ఈ రెండింటి మధ్యలో మనమున్నాం అని చెప్తాడు. ఆ చల్లని గాలిలో రుద్ర వెచ్చటి శ్వాస తన మెడ వంపులో తగులుతుంటే వేదాలో తెలియని అలజడి మొదలవుతుంది. వేద గుండె గట్టిగా కొట్టుకుంటుంటే గుండె మీద చేయి వేసుకుని, ఎందుకే అంతలా కొట్టుకుంటున్నావు, హక్ చేసుకుంది నీ బావే కదే అంటూ తన గుండెని అదుపు చేసుకోవటానికి చూస్తుంది. ఈ క్షణం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ఇంత అందమైన ప్రపంచాన్ని నాకు చూపించినందుకు థ్యాంక్ యూ అని రుద్ర కళ్ళలోకి చూస్తూ చెప్తుంది. వేద మొహం మీద పడుతున్న వెంట్రుకలని వెనకకి సవరిస్తూ థ్యాంక్స్ చెప్పి పరాయి వాణ్ణి చేయొద్దు శ్రీ అంటూ మృదువుగా చెప్తాడు. వేద చిన్న స్మైల్ ఇచ్చి కింద కనిపిస్తున్న అందాన్ని చూస్తుంటే ఆమెకి ఒకవైపు పరవశం, మరోవైపు భయం కలుగుతుంది. కానీ తన పక్కన తన బావున్నాడని ఏదో తెలియని ధైర్యం, తన కలల ప్రపంచంలో ఉన్నానన్న ఫీలింగ్ వేద కళ్ళల్లో కనిపిస్తుంది. ఆ క్షణం ప్రపంచం మొత్తం తన పాదాల కిందే ఉన్నట్టు అనిపిస్తుంది వేదకి. ఇంత అందమైన ప్లేస్ నువ్వు నా పక్కన ఉండటం వల్ల ఇంకా అందంగా కనిపిస్తుందేమో బావా అనుకుంటుంది. దూరంగా శిఖరాలు వేదాకి చూపిస్తుంటే వేద మనసులో ఏదో నిర్ణయం తీసుకొని మళ్ళీ మళ్ళీ ఇలాంటి టైం రాదు, ఇదే మంచి టైం, ఇంతకన్నా మంచి ప్లేస్ ఉండదు అనుకుని వెనక్కి తిరిగి రుద్ర కళ్ళలోకి చూస్తుంటే ఏంటి శ్రీ అలా చూస్తున్నావు, ఏమైంది అని అడుగుతుంటే రుద్రాని గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్ అంటుంది. రుద్ర షాక్ అయ్యి ఫ్రీజ్ అయిపోతాడు. అసలు ఈ లోకంలోనే లేడు. వేద లవ్ యూ బావా అన్న దగ్గరే ఆగిపోయాడు. తను వింటుంది నిజమో అబద్ధమో కూడా తెలియటం లేదు. అలాగే నిలబడి ఉన్న రుద్రాని చూసి చిన్నగా తన ఫీలింగ్స్ ఇప్పుడు ఎలా ఉంటాయో ఎక్స్పెక్ట్ చేసి నవ్వుకొని రుద్ర బుగ్గ మీద పెదాలద్దుతుంది. వేద ఇస్తున్న షాక్లకి గుండె తట్టుకోలేకపోతుంది రుద్రాది. వేద వెచ్చటి పెదాలు తాకుతుంటే గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. వేద చుట్టూ చేతులు బిగించి శ్రీ నేను విన్నది నిజమేనా, నువ్వు నాకు ప్రపోజ్ చేశావా, బావా అని పిలిచావా, నమ్మలేకపోతున్నారా, మళ్ళీ పిలవవా ప్లీజ్, నీ నోటి నుండి ఆ పిలుపు కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా, నా గుండె ఆ పిలుపు వినాలని తెగ ఆరాటపడుతుంది, ప్లీజ్ పిలవ్వా అని అడుగుతాడు. బావా అంటూ రుద్రాని ప్రేమగా మళ్ళీ పిలుస్తుంది. వేదాన్ని గట్టిగా హక్ చేసుకొని లవ్ యూ రా, లవ్ యూ టూ బంగారం అంటూ వేద ఫేస్ని దోసిట్లోకి తీసుకొని వేద నుదుటన ప్రేమగా చూపిస్తాడు. వేద తన్మయంగా కళ్ళు మూసుకొని రుద్ర ప్రేమని ఫీల్ అవుతుంది. ఆనందంతో వేద కళ్ళు వర్షిస్తాయి. వేద కన్నీళ్ళని తన పెదాలతో తుడుస్తాడు రుద్ర. థ్యాంక్స్ బావా, నా లైఫ్లోకి వచ్చినందుకు, ముగిసింది అనుకున్న నా లైఫ్కి మళ్ళీ ఆనందం నింపడానికి వచ్చావు. నా జీవితంలో అంతా చీకటే అనుకున్న టైంలో వెలుగులా వచ్చావు బావా. ఆదిత్యని ప్రేమించి కోల్పోయిన బాధలో ఉన్న నాకు చెయ్యి అందించి ఆ జ్ఞాపకాల నుండి బయటపడలేక సతమతమవుతున్న నాకు తోడుగా నిలబడ్డావు. నా లైఫ్లో ఇంకా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, అది నువ్వే అని తెలిసేలా చేశావు. నేను నిన్ను గుర్తుపట్టలేకపోయినా నువ్వు మాత్రం నా కోసం వెతుక్కుంటూ వచ్చి నా బాధని భరిస్తూ తోడుగా నిలబడ్డావు. ఎందుకు బావా, ఎందుకు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు? నేను ఆదిత్యని ప్రేమించానని తెలిసి కూడా, అతని జ్ఞాపకాల్లో నేను కాలిపోతున్నానని తెలిసి కూడా కొంచెం కూడా కోపం చూపించలేదు, అనుమానించలేదు. నా కోసం ఎదురు చూసావు, నా ప్రేమ కోసం తప్పించావు. మా మమ్మీ డాడీ నిన్ను కష్టంలో ఉన్నా వదిలేసి వచ్చారు, అయినా కూడా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. నీలా ప్రేమించడం ఎవరికీ సాధ్యం కాదు బావా. ఆ ప్రేమ నాకు దక్కుతుందంటే ఎందుకు వద్దంటాను? నువ్వు నాకు కావాలి బావా, లైఫ్ లాంగ్ కావాలి. నీ ప్రేమ కావాలి, ఆ ప్రేమలో మునిగిపోవాలి. ఆదిత్యని ప్రేమించాను నిజమే, కానీ అది ఒక జ్ఞాపకంగా నా మనసులో ఉంటుంది. కానీ నువ్వు నా భవిష్యత్తు, నా ఆనందం, నా సంతోషం, నా సర్వస్వం అన్నీ నువ్వే బావా. నీ గుండెల్లోనన్నా నా ప్రేమని దాచుకో బావా అంటూ రుద్ర ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఈ వేదశ్రీ నీ వేదశ్రీ బావా అని రుద్ర చేతిని తీసుకుని ప్రేమగా ముద్దాడుతుంది. వేదాన్ని పైకి లేపి గుండెలకి హత్తుకొని చాలురా, ఈ జన్మకిది చాలు, ఇంకేం వద్దు, నీ మనసులో నాకు ప్లేస్ ఇచ్చావు, దానికంటే ఇంకేం కావాలి అంటాడు రుద్ర. నా మీద కోపం లేదా బావా? నిన్ను మర్చిపోయాను, వేరే వాళ్ళని ఇష్టపడ్డాను అని అతని కోసం ఏడుస్తుంటే నువ్వెంత పెయిన్ భరించుంటావో కదా. మనం ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళ కోసం ఏడుస్తుంటే ఎంత నరకంగా ఉంటుందో ఊహించుకోగలను. నిన్ను చాలా బాధ పెట్టాను, ఐఎమ్ సో సారీ బావా అంటుంది వేద. ఓయ్ మొద్దు, నువ్వు నాకు సారీ చెప్పటం ఏంటి? నిజమే బాధగా అనిపించింది. నీ కళ్ళల్లో నీళ్లు చూసి తట్టుకోలేను శ్రీ. చిన్నప్పటి నుండి నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే నాకు ఏడుపు వస్తుంది. అందుకే నిన్నెవ్వరేమన్నా అసలు ఊరుకునేవాడినే కాదు. నీ వరకు ఏ కష్టం రాకుండా ఉండాలని చూసేవాడిని. ఇప్పుడు నువ్వు ఆదిత్య కోసం బాధపడుతుంటే చూడలేకపోయాను. తీసుకుని వచ్చేదైతే తీసుకుని వచ్చి నీ బాధని తీర్చేవాడిని.
కానీ అది కుదరదు కదా. అందుకే నీకు దగ్గరగా ఉంటూ నీ బాధని తగ్గించాలి అనుకున్నా. ప్రేమ అంటేనే ఒకరికొకరు తోడుగా ఉండటం. మరి నీకు నేను కాకపోతే ఇంకెవరు తోడుగా ఉంటారు చెప్పు? నీ గతం ఏదైనా అవనివ్వు. నీ భవిష్యత్తు మాత్రం నేనవ్వాలి అనుకున్నా. నీ మొహంలో హ్యాపీనెస్ ముందు ఉన్న అల్లరి చూడాలి అనుకున్నా. చూసేశాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది శ్రీ అంటూ వేద చుట్టూ చేతులు బిగించి గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇద్దరి మధ్యలో నిశ్శబ్దం. కానీ వాళ్ళ మనసులు ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నాయి. ఇద్దరిలో ఇన్నాళ్ళుగా మోస్తున్న భారం మొత్తం ఒక్కసారిగా దిగిపోయింది. వాళ్ళ మనసులు దూది పించాల్లా తేలికగా అయిపోయింది. తెలియని ప్రశాంతత, ఆనందం. బాగా గాలి మంచు కురవటంతో అందరూ లోపలికి వెళ్తున్న సౌండ్ విని వేదాన్ని కూడా లోపలికి తీసుకుని వెళ్తాడు. చిన్న గుహ, అది కూడా ఐస్తో చేసిందే, కానీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇద్దరు అందులోకి వెళ్తారు. వేదాన్ని వెనుక నుండి హక్ చేసుకొని అసలు గతం ఎలా గుర్తొచ్చింది అని అడుగుతాడు రుద్ర. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక చెప్తా బావా. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నేనేం మాట్లాడే మూడ్లో లేను అని రుద్ర వైపు తిరిగి గట్టిగా హక్ చేసుకొని రుద్ర గుండెల్లో మొహం దాచుకొని గువ్వ పిట్టలా ఒదిగిపోతుంది. ఓకే ఓకే, నాకు ఈ హ్యాపీ మూమెంట్ని అస్సలు మిస్ అవ్వాలని లేదు అని వేదాన్ని ఇంకా దగ్గరికి తీసుకొని నుదుటన ముద్దు పెట్టుకుంటాడు. వేద తలెత్తి రుద్ర వైపు చూస్తుంది. చలికి వణుకుతుందని తన పెదాలు కూడా వణుకుతుంటే వాటిని అందుకోవాలని బలంగా అనిపిస్తుంది. కానీ మార్నింగ్ వేద తనని కోపంగా చూడటం గుర్తు చేసుకుని కంట్రోల్ చేసుకుంటుంటే వేద ఒక్కసారిగా తన పెదాలు తీసుకెళ్ళి రుద్ర పెదాల మీద నిలుపుతుంది. కానీ తనకి ముద్దు ఎలా పెట్టాలో తెలియక అలాగే ఉండిపోతుంది. వేద అలా చేసేసరికి ముందు షాక్ అవుతాడు రుద్ర. తర్వాత తేరుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ వేద కిస్ చేయటం కోసం చూస్తాడు. కానీ వేద అలాగే ఉండటంతో రుద్రకు అర్థమైంది వేదకి కిస్ ఎలా పెట్టాలో కూడా తెలీదు అని. రుద్ర స్టెప్ తీసుకొని వేద పెదాలని తన పెదాలతో లాక్ చేసి ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. వేద పరవశంగా కళ్ళు మూసుకొని రుద్ర జుట్టులోకి వేలు చొప్పిస్తుంది. రుద్ర ముందు స్మూత్గా స్టార్ట్ చేసినా అక్కడ క్లైమేట్, వేద మీద ప్రేమ ఒంట్లో వేడిని పుట్టిస్తుంటే ముద్దుని హాట్గా మార్చేసి వేద నాలుక లోతుని కొలుస్తూ పేదాలని చప్పరిస్తూ ముద్దు గాఢతని పెంచేసి వేదాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. వేదకి ఊపిరి భారం అవుతుంది అని గమనించి అప్పుడు వేద పెదాలు వీడి వేద వైపు చూస్తాడు. వేగంగా ఊపిరి తీసుకుంటూ సిగ్గుతో రుద్రని చూడలేక కళ్ళు వాల్చేస్తుంది. శ్రీ అంటూ మృదువుగా పిలుస్తుంటే హా బావా అంటుంది వణుకుతున్న గొంతుతో. వేదాన్ని ఆట పట్టించడానికి ముద్దు ఇలా పెట్టాలి, ఇప్పుడు తెలిసింది కదా, నెక్స్ట్ టైం కరెక్ట్గా పెట్టు అంటాడు హస్కీగా. పో బావా అని సిగ్గుతో తన అరచేతిలో మొహం దాచుకుంటుంది. హహా అని నవ్వుతూ రాక్షసి అని వేద చేతులు తప్పించి చూస్తాడు. చలికి ఎర్రగా అయితే సిగ్గు వల్ల ఇంకా ఎర్రగా అయిపోయింది వేద మొహం. కొంచెం ఈ బావ కోసం సిగ్గు దాచుకో మర్దల పిల్ల. ఇక్కడే ఇంత సిగ్గుపడుతుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టం అవుతుంది అంటాడు అల్లరిగా. బావా చాలు ఏడిపించింది. నవ్వుతూ వేద నడుం చుట్టూ చేయేసి పద అంటూ తీసుకుని వెళ్తాడు. శ్రీ, నీకు తెలుసా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న లిండ్ చాక్లెట్ షాప్ ఇదే. ఇక్కడ చాక్లెట్లు ఎలా తయారవుతాయో చూడొచ్చు పద అని తీసుకుని వెళ్తాడు. అవి ఎలా తయారు చేస్తారో చూస్తూ వాటి టేస్ట్ ఆస్వాదిస్తారు. ప్రతి చాక్లెట్ని వేదకి టేస్ట్ చేయిస్తాడు. ఈ చాక్లెట్స్ లాగా ఈరోజు నా లైఫ్ని స్వీట్గా చేసేసావు అంటూ ఒక బైట్ చాక్లెట్ కొరికి వేదాన్ని దగ్గరికి లాక్కొని తన పెదాల మధ్యలో పెట్టుకుని వేదానికి అందిస్తాడు. వేద కంగారుగా చుట్టూ చూస్తుంటే శ్రీ, ఇక్కడ ఎవ్వరూ ఎవరిని పట్టించుకోరు, ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనల్ని చూసే తీరిక ఎవ్వరికీ లేదు అని వేదాకి అందిస్తుంటే రుద్ర పేదాల మధ్య ఉన్న చాక్లెట్ తీసుకోవటానికి చూస్తుంటే రుద్ర కావాలని కొంచెం లోపలికి అనుకుంటాడు. బావా, నువ్వంతా లోపల పెట్టుకుంటే నేనేం తినాలి అంటూ బిక్క మొహం పెడుతుంటే ఇక ఏడిపించటం ఎందుకు అని రుద్రనే అల్లరిగా వేద కళ్ళలోకి చూస్తూ వేదకి అందిస్తాడు. రుద్ర నుండి చాక్లెట్ అందుకొని సిగ్గుపడుతూ కళ్ళు కిందికి వాల్చేస్తుంది వేద. ఇంతే స్వీట్గా మన లైఫ్ కూడా ఉండాలనుకుంటున్నాను శ్రీ అంటాడు రుద్ర. తప్పకుండా ఉంటుంది బావా అని రుద్రాన్ని హక్ చేసుకొని చెప్తుంది. వేదకి నచ్చిన చాక్లెట్స్ అన్ని ప్యాక్ చేస్తాడు. అలాగే దియాకి స్వీట్కి కూడా నచ్చేవి తీసుకుని ప్యాక్ చేస్తాడు. ఇక వెళ్దాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ నుండి ట్రైన్లో వెళ్తే మనం కారు వదిలిన ప్లేస్కి రీచ్ అవుతాం. ఇంటికి వెళ్దాం అంటాడు రుద్ర.
హా బావా వెళ్దాం. నీతో ఉంటే టైమే తెలియలేదు. అక్కడ బోలెడు వర్క్ ఉంది. 2 రోజుల నుండి కనీసం వర్క్ ముట్టను కూడా ముట్టలేదు అంటుంటే రుద్ర చిన్న స్మైల్ ఇచ్చి డోంట్ వరీ, మనకి లేట్ అవుతుందని తెలిసి నీ వర్క్ చూసుకోమని విక్కీకి చెప్పాను. తను చేస్తున్నాడు. నువ్వు వెళ్ళాక ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది అంటాడు. అవునా బావా, థ్యాంక్స్. ఇంకా భయపడ్డాను ఎక్కడ వర్క్ పెండింగ్ పడుతుందో అని. ఎంతైనా నా బావ గ్రేట్ అంటూ రుద్ర బుగ్గలు లాగుతుంది. రాక్షసి, పద అంటూ వేదాన్ని తీసుకుని వెళ్తాడు. కొన్ని గంటలు ట్రైన్ జర్నీ చేసి వాళ్ళు కారు వదిలిన ప్లేస్కి రీచ్ అవుతారు. కార్లో కూర్చొని అమ్మయ్య ఫుల్ టైర్డ్ అయిపోయాను బావా అంటూ రుద్ర చేతి చుట్టూ చేయేసి భుజం మీద తల పెట్టుకుంటుంది. ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేత్తో వేద తల నిమిరి, అస్సలు ఇంత తొందరగా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావని, ప్రపోజ్ చేస్తావని అస్సలు అనుకోలేదు శ్రీ. గాల్లో తేలిపోతున్నట్టుంది. ఈ ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా నా దగ్గరే ఉంది అనిపిస్తుంది అని వేదాకి చెప్తుంటే రుద్ర బుగ్గ మీద ముద్దు పెట్టి, నేను నిన్ను యాక్సెప్ట్ చేయటం ఏంటి బావా, నేను పుట్టిందే నీకోసం కదా అంటుంది. రుద్ర మనసు హ్యాపీనెస్తో నిండిపోయింది. అవును శ్రీ, మార్నింగ్ నేను కిస్ చేయబోతుంటే కోపం వచ్చిందా? మరి ఇందాక నువ్వే కిస్ చేసావు అని అడుగుతాడు. రుద్ర భుజం మీద ఒక్కటేసి, కిస్ చేస్తున్నందుకు కోపం రాలేదు, మధ్యలో ఆపి సారీ చెప్పినందుకు వచ్చింది అంటుంది వేద. హహా అని గట్టిగా నవ్వుతూ, అయ్యో బంగారం, నాకు అప్పుడు తెలియదు కదా నీ మనసులో నేనున్నానని. నీకెక్కడ కోపం వచ్చిందో అని సారీ చెప్పాను అంటాడు రుద్ర. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వేద రుద్ర భుజం మీద పడుకుంటుంది. నైట్ ఎప్పటికో ఇంటికి రీచ్ అవుతారు. పడుకున్న వేదాన్ని డిస్టర్బ్ కాకుండా ఎత్తుకొని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తను ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి స్వీటీకి కాల్ చేస్తాడు. 2 రోజుల నుండి మాట్లాడలేదు కదా. వేదకి డిస్టర్బ్ కాకుండా బాల్కనీలో కూర్చొని స్వీటీతో అభితో తన హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాడు. వావ్ అన్నయ్య, నిజమా? వదిన యాక్సెప్ట్ చేసిందా? సో హ్యాపీ. వదినకు ఫోన్ ఇవ్వు అంటుంది స్వీటీ. తను పడుకుందిరా, మార్నింగ్ మాట్లాడు అని అభితో మాట్లాడతాడు. కంగ్రాట్స్ బావగారు అంటాడు అభి. చిన్న స్మైల్ ఇచ్చి, అస్సలు అనుకోలేదురా, సో హ్యాపీ, చాలు ఇంకేం వద్దు అంటాడు రుద్ర. హలో, ఇంకేం వద్దా? మాకైతే కావాలి, ఓ అల్లునివ్వండి అంటూ టీస్ చేస్తాడు అభి. దానికి రుద్ర చిన్నగా బ్లష్ అవుతుంటే, వావ్ ఇదైతే పెద్ద వండర్, నువ్వు సిగ్గుపడటం అని ఆట పట్టిస్తాడు అభి. తన్నులు తింటావు వచ్చాక, మూసుకొని ఫోన్ పెట్టు, నాకు నిద్ర వస్తుంది, బాయ్ అని కాల్ కట్ చేసి తనలో తాను నవ్వుకొని లోపలికి వెళ్ళి వేద పక్కన పడుకొని తనని దగ్గరికి తీసుకుని నిద్రపోతాడు రుద్ర. నిద్రలో ఉన్న వేదకి రుద్ర స్పర్శ తెలిసిందేమో. రుద్ర మీద చెయ్యి కాలు వేసి రుద్రలో ఇమిడిపోయి మరీ పడుకుంది. వేద చేసిన పనికి నవ్వుకొని తనని జోకుడుతో నిద్రపోతాడు. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వెల్కు వచ్చిన వేదాకి సంగీతం లాంటి రుద్ర హార్ట్ బీట్ తన చెవులకి వినిపిస్తుంటే మనసుకి హాయిగా అనిపిస్తుంది. కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న నిండైన ప్రశాంతంగా నిద్రపోతున్న రుద్ర మొహం చూసి గుడ్ మార్నింగ్ బావా అని రుద్ర నుదుటిన ముద్దు పెట్టుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేసి, ఈ ఆనందం ఎప్పటికీ ఉండేలా చూడు స్వామి, నా బావ సంతోషంగా ఉండాలి అని కోరుకొని దియాతో మాట్లాడక 2 రోజులైంది అనుకొని కాల్ చేసి మాట్లాడుతుంది. దియా పక్కన స్వీటీ కనిపించటంతో అత్త దగ్గర ఉన్నావా బంగారం అని అడుగుతుంది. హా మమ్మీ, అందరం ఇక్కడే తాతయ్య వాళ్ళ దగ్గర ఉన్నారు, అభిమామ కూడా ఉన్నాడు అని చూపిస్తుంది. అవునా అని దియాతో మాట్లాడుతుంటే స్వీటీ ఫోన్ తీసుకుని, హాయ్ వదినా, ఏంటి సంగతి, ఏదో జరిగిందని తెలిసింది, ఏంటి విషయం అని అల్లరిగా అడుగుతుంటే, మీ అన్నయ్య చెప్పే ఉంటాడు కదా స్వీటీ, ఇంకా నన్ను అడుగుతున్నావు అంటుంది వేద. నిన్న నైట్ చెప్పాడు, చాలా హ్యాపీగా ఉంది వదినా, ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి, ఇక్కడంతా మేం చూసుకుంటాం, మీకు ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ ఉండండి అని చెప్తుంది స్వీటీ. ఆనంద్ గారు ఇందు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు తను ఆదిత్య జ్ఞాపకాల నుండి బయటకు వస్తుంది అని అనుకోలేదు. రుద్ర చెప్పినట్టు నిన్ను మార్చుకున్నాడు, ఇద్దరు హ్యాపీగా ఉండండి తల్లి అంటారు. వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి, సరే అత్తయ్య, బాయ్ దియా, బాయ్ స్వీటీ అని కాల్ కట్ చేస్తుంది. అక్కడ ఆనంద్ గారి కళ్ళల్లో చిన్న కంటతడి వచ్చి చేరుతుంది. ఎవరికి కనిపించకుండా తుడుచుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటాడు. మీ అన్న లైఫ్ సెట్ అయింది, నువ్వు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు మేడం అని అడుగుతాడు అభి. ఏంటి అంత తొందర,
అసలు నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వంటే నాకిష్టం లేదు అని నన్నెంత ఏడిపించావు. నీ మీద ఇంత కింద రివెంజ్ తీర్చుకోవాలి. అప్పటి వరకు చేసుకోను అని కచ్చిగా అంటుంది స్వీటీ. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.